లో టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. సీఎం చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మార్చి 29 తెలుగువాడి గుండె చప్పుడు ఆత్మగౌరవంతో కొట్టుకున్న రోజు ఈ రోజు. అంటే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు. 44 వసంతాలు పూర్తి చేసుకుని 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నాము. అనేక మంది కుటుంబ సభ్యులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అజరామరంగా ముందుకు వెళ్తా ఉంది. ప్రజల యొక్క సేవలో నిమగ్నమైపోయింది. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు ఏ సిద్ధాంతంతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో, అంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక నినాదంతో ఈ యొక్క పార్టీని పెట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పాటుపడి అనేక మంది సాధికారత దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి మా ఆడబిడ్డలందరూ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లేలాగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి ఆంధ్రుడు గర్వంగా తలెత్తుకొని జీవించేలాగా చేసిన నందమూరి తారక రామారావు గారికి ఈ సందర్భంగా లేనోళ్ళ కీర్తిస్తూ అందరూ కూడా శతకోటి కృతజ్ఞతలు చెప్పుకునే శుభ తరుణం ఇది. అదేవిధంగా మరి ఆయన స్థాపించి ఆయన సిద్ధాంతాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మరింత అభివృద్ధి పదంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్లిన నారా చంద్రబాబు నాయుడు గారికి మరేక వేల కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన శుభతరుణం. మరి ఆయన వారసులు, మరి ఈరోజు కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్టీ ఇంకా రెక్కలు తొడిగి ముందుకు వెళ్తుందా అన్నంత ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు కార్యకర్తలందరూ కూడా నిండు మనసుతో ఈ తెలుగుదేశం పార్టీ 1000 ఏళ్ళు వర్తి